హలో దోస్తులు, అందరికీ నమస్కారం. మన వీడియోలు చూస్తూ మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్. అవునండి, మీ సపోర్ట్ తోనే ఈ రోజు ఒక కొత్త సిరీస్ తో మీ ముందుకు వచ్చాం. అదేనండి మన కొత్త సిరీస్ మన ఇంటి బంధాలు. ప్రతిరోజు మన ఇళ్లలో జరిగే ముచ్చట్లు, కోపాలు, ఆత్మీయతలు, ప్రేమలు, ఇంకా బాధలు అన్నీ ఈ సిరీస్ లో ఉంటాయి. చూస్తుంటే అచ్చం మన ఇంట్లో జరుగుతున్నట్లే అనిపిస్తుంది. ఈ ఆరంభం మాత్రమే, అసలు కథ ముందుంది. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి మన కొత్త క్యారెక్టర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రాము, ఏంట్రా ఇది? పట్నం నుంచి బ్యాంకు వాళ్ళు మన ఇంటికి నోటీస్ పంపడం ఏంటి? అది నాన్నగారు, అది బ్యాంకు వాళ్ళు మామూలుగా పంపే. నాతో అబద్ధం ఆడకురా, ఇందులో నీ పేరుంది, మన పాడిగేదెల చెట్టు పేరు కూడా ఉంది. ఏమైందిరా అసలు? ఏమండి, మీ కాఫీ ఇక్కడే పెట్టాను, కాస్త వేడిగా ఉన్నప్పుడే తాగండి, మళ్ళీ చల్లారిపోతుంది. తాగుతాలే గాని మన రాముగాడు ఇంకా లేవలేదానే? రోజు ఈ పాటికే పొలం దగ్గర ఉండేవాడుగా. వాడు ఎప్పుడో లేచాడండి, ఆ పాడిగేదెల చెట్టు దగ్గర పని చూసుకుంటున్నాడు. ఇంటి పెద్దరికం వాడి నెత్తినెక్కినప్పటి నుంచి పాపం వాడికి నిద్రే కరువైపోయిందండి. సీత బాధిత మనిషిని నిద్రపోనివ్వదు. అయినా వాడు నా కొడుకు, ఇంటి బరువు మొత్తం తన భుజాలపై వేసుకొని నవ్వుతూ మోస్తున్నాడు. నిజమేనండి, మన కోడలు లక్ష్మి కూడా అంతే, వాడికి దగ్గ భార్య. ఇద్దరు ఇంటి గురించి తప్ప తమ గురించి ఏనాడు ఆలోచించుకోరు. అదృష్టమే సీత మనది. ఇలాంటి కొడుకు పుట్టడం నిజంగా మన అదృష్టం. వాడికి ఏ కష్టం రాకుండా దేవుడు చల్లగా చూడాలి. అలాగే చూస్తాడండి, మన పూజలు వృధాగా పోవుగా. మీరు కాఫీ తాగండి, నేను వంటగదిలో పని చూసుకుంటాను. ఏమండి, ఉదయం నుంచి చూస్తున్నాను, ఆ ఫోన్ అలాగే మోగుతూనే ఉంది. మీరు తీయకుండా అలానే చూస్తున్నారు ఏంటండి? అదేం లేదులే లక్ష్మి, ఈ ఊరి చివరి సుబ్బారావు గారు ఏదో పనికి మాలిన విషయం చెప్పడానికి చేస్తూ ఉంటాడు. దగ్గర దాచకండి, మీ మొహం చూస్తుంటేనే తెలుస్తుంది ఏదో పెద్ద సమస్యలో ఉన్నారని. ఆ పాడి వ్యాపారం కోసం తీసుకున్న అప్పు గురించా? మెల్లిగా మాట్లాడి లక్ష్మి, నాన్నగారికి వినపడితే తట్టుకోలేరు. బ్యాంకు వాళ్ళకి కట్టాల్సిన వాయిదా ఈ నెల కూడా కట్టలేదు. అదేంటండి, పోయిన నెల పాల డబ్బులు వచ్చాయి కదా, అప్పుడు కట్టేస్తానని నాతో చెప్పారుగా. ఆ డబ్బులతో చెల్లి కాలేజ్ ఫీజు కట్టాను లక్ష్మి. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే మళ్ళీ ఆయన మెడలో ఉన్న చైను అమ్మేస్తానంటారు. ఆయనకు ఆ బాధను నేను ఇవ్వలేను లక్ష్మి. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? బ్యాంకు వాళ్ళు ఊరుకోరుగా, ఇంటికొస్తే పరువు పోతుంది. ఏదో ఒక దారి దొరకపోదులే లక్ష్మి, నువ్వు ధైర్యంగా ఉండు. నాన్నగారికి అమ్మకి ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు, సరేనా? మీ ఇష్టం, కానీ ఆ భారం అంతా మీరే మోస్తుంటే నేను చూడలేకపోతున్నానండి. రాము, కూర్చోనన్న, పొద్దున్నే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవలసిపోయి ఉంటావు. వేడివేడిగా ఇడ్లీ చేశాను, తిందురా. అలసట ఏముందిలే అమ్మా, అంతా మన పనే కదా. నాన్నగారు ఏరి? ఇక్కడే ఉన్నారాము. ఇందాక ఊళ్ళో పంతులు గారు కలిశారు. మన డైరీ ఫామ్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు అందరూ. అంతా నీ చలవేరా. అదంతా మీ ఆశీర్వాదం నాన్నగారు, నేనేం చేశాను? మావయ్య గారు, ఆయన రాత్రింబవళ్ళు దాని గురించే కష్టపడుతున్నారు కదా, కాస్త విశ్రాంతి తీసుకోమని మీరేనా చెప్పండి. వాడు నా కొడుకమ్మా, పని ఉంటే వాడికి నిద్ర పట్టదు. కానీ రాము, బిజినెస్ అన్నాక లాభ నష్టాలుంటాయి. ఏమైనా సమస్య వస్తే నా దగ్గర దాచొద్దు, వింటున్నావా? సమస్య సమస్య ఏం లేదు నాన్నగారు, అంతా సజావుగానే సాగుతోంది. మీరు ప్రశాంతంగా ఉండండి. మా ధైర్యం అంతా నిన్ను చూసే రాము. సరే గాని ముందు తిందురా. లక్ష్మి, నువ్వు కూడా రా అమ్మా, ఇద్దరు కలిసి తినండి. హే భగవంతుడా, నాన్నగారి నమ్మకాన్ని నేను ఎలా నిలబెట్టుకోగలను? ఈ రోజు సాయంత్రంలోగా డబ్బు కట్టకపోతే ఇంటికి నోటీస్ వస్తుంది. సుబ్బారావన్న, నేనెప్పుడూ నిన్ను ఇలా అడగలేదు. ఈ ఒక్కసారికి ఒక 50,000 సర్దుబాటు చేయవా? వచ్చే నెలలో ఎలాగైనా తిరిగి ఇచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు రాము? మొన్ననే కదా నీ చెల్లెలు చదువు కోసం నా దగ్గర 20,000 తీసుకెళ్ళావు. అవే ఇంకా అయ్యలేదు, మళ్ళీ ఇప్పుడు 50,000 అంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? అది కాదన్నా, ఈ రోజు సాయంత్రంలోగా బ్యాంకులో కట్టకపోతే మా ఇంటికి నోటీస్ వస్తుంది. ఇక మా నాన్నగారు ఆ నోటీస్ చూస్తే ఆయన గుండె తట్టుకోలేదన్నా. నీకు పుణ్యం ఉంటుంది, ఎలాగైనా సాయం చెయ్యి. ఈ బాధ నాకు అర్థమవుతుంది రాము, కానీ నీ మీద నమ్మకం ఉన్నా నా దగ్గర ఇప్పుడు చేతిలో చెల్లిగవ్వలేదు. నువ్వు వేరే చోట చూసుకోవడం మంచిది. నేను వస్తాను. ఇప్పుడు ఎలా? దేవుడే ఏదో ఒక దారి చూపించాలి, లేకపోతే నాన్నగారి ముందు నేను తలెత్తుకోలేను. అదేంటి, అన్నయ్య సుబ్బారావు దగ్గర పడుతున్నాడా? అసలు బ్యాంక్ నోటీస్ ఏంటి? అన్నయ్యకి ఏమైంది?
ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? పట్నంలో ఉన్న రమేష్ గారికి ఫోన్ చేస్తే ఏమైనా సహాయం చేస్తాడేమో. అడగక తప్పదు ఈరోజు. ఇంట్లో అంతా బాగానే ఉందని నాన్నగారు అనుకుంటున్నారు. అన్నయ్య ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు? ఈ విషయం నాన్నగారికి చెప్పాలా వద్దా? చెప్తే ఏమవుతుందో. లక్ష్మి, వచ్చే నెలలో నీకు మా రాముగారికి పెళ్ళయ్యి 5 ఏళ్ళు నిండుతాయి. ఈసారి గుళ్ళు పెద్ద పూజ చేయించాలనుకుంటున్నానమ్మా. నీ ఎందుకు అత్తయ్యా, దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుందిలే, వృధా ఖర్చులు ఎందుకు? ఖర్చేముందమ్మా, అందులో మా రాముగారు డైరీ ఫామ్ పెట్టి లాభాలు తెస్తున్నాడు. వాడి కష్టానికి తోడుగా నీ అదృష్టం కూడా కలిసి వచ్చింది మా ఇంటికి. వాడు ఎంత సంపాదించినా నీ మెడలో ఒక మంచి గొలుసు వేయాలనేదే నా ఆశ. అత్తయ్య, ఆయన పడే కష్టం మీకు అంటే ఆయన ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు కదా. నాకే నగలు వద్దు, ఆయన సంతోషంగా ప్రశాంతంగా ఉంటే అదే 10,000 అత్తయ్య నాకు. ఏంటమ్మా ఆ కన్నీళ్ళు? సంతోషపడాల్సిన సమయంలో ఏడుస్తావెందుకు? వాడికేం తక్కువ, రాజులా బతుకుతున్నాడు. నువ్వు పిచ్చాలోచనలు మాని వంట కానిపో. అదేం లేదత్తయ్య, కంట్లో కాస్త నలక పడింది అంతే, మరేం లేదు. రామయ్య గారు ఇంట్లో ఉన్నారా? పట్నం నుంచి మీకు ఉత్తరం వచ్చిందండి. వస్తున్నానయ్యా. పట్నం నుంచి అంటే బహుశా మా చిన్నోడి కాలేజ్ నుంచి ఏమైనా వచ్చిందేమో. మామయ్య గారు ఆగండి, నేను వెళ్ళి తీసుకుంటానులేండి, మీరెందుకు? పర్లేదులే లక్ష్మి, నేను తీసుకున్నాను కదా. ఒక్క నిమిషం, దీని మీద ఏదో బ్యాంక్ పేరు రాసుంది. మన రాముగడి పేరు, డైరీ ఫామ్ పేరుంది. బ్యాంక్ వాళ్ళు నాకెందుకు ఉత్తరం రాశారు? అది అది వ్యాపారానికి సంబంధించిన కాగితం అయి ఉంటుందేమో మామయ్య గారు. మీరు చదవకండి, ఆయన వచ్చాక ఆయన చూసుకుంటారు, నాకు ఇచ్చేయండి. ఏంటమ్మా లక్ష్మి, నువ్వు ఎందుకంత వణికిపోతున్నావు? నా కొడుకు వ్యాపార కాగితం నేను చదివితే తప్పేంటి? ఇందులో ఏముంది అసలు? ఇదేంటమ్మా, గడిచిన 3 నెలలుగా డైరీ ఫామ్ లోన్ వాయిదాలు కట్టలేదని నోటీస్ పంపారు. ఇంకో 10 రోజుల్లో కట్టకపోతే షెడ్డు జప్తు చేస్తారా? నన్ను క్షమించండి మామయ్య గారు, ఆయన మీకు ఈ విషయం చెప్పొద్దని నా మీద ఒట్టేయించుకున్నారు. మీ ఆరోగ్యం పాడవుతుందని ఆయన ఒక్కరే ఈ భారం మోస్తున్నారు. ఏంటండి అసలు ఏమైంది? కోడలు ఎందుకు అలా ఏడుస్తుంది? ఆ కాగితం ఏంటిదండి? మన కొడుకు గొప్పోడు అనుకున్నానే సీత, కానీ వాడు ఎంత అబద్ధాల కోరో ఇప్పుడే తెలిసింది. అప్పుల పాలైపోయి వాయిదాలు కట్టలేక బ్యాంకు వాళ్ళతో నోటీసులు పంపించుకున్నాడే. ఈ విషయం నా నుంచి దాచాడు. అయ్యో భగవంతుడా, నా కొడుకు అంత కష్టంలో ఉన్నాడా? రోజు మన ముందు నవ్వుతూనే ఉంటున్నాడు కదండి, మన దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదేమిటి? చెప్పలేదత్తయ్య, ఆయనకి మీరంటే ప్రాణం. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆయన తట్టుకోలేరు. మొన్ననే చెల్లెల ఫీజు కోసం కట్టాల్సిన డబ్బులన్నీ కట్టేశారత్తయ్య, అందుకే ఈ అప్పు. అంటే నా పిల్లలకి కష్టం వస్తే తండ్రితో చెప్పుకోలేని స్థితికి వచ్చానని నేను. ఈ ఇంట్లో నేను కేవలం పేరుకే పెద్ద దిక్కునా సీత. ఎవరు ఫోన్ తీయట్లేదు. కనీసం ఒక 10,000 అడ్జస్ట్ అయినా మిగతాది ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు ఎలా? అయ్యా, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? పొద్దున్న సుబ్బారావు దగ్గర అప్పెందుకు అడిగావు? అసలు మన డైరీ ఫామ్ కి ఏమైందన్నయ్యా? ఏ సీను, నువ్వు విన్నావా ఇదంతా? చూడరా, ఇదంతా వ్యాపారంలో మామూలే. నువ్వు అనవసరంగా భయపడకు. నాతో అబద్ధాలు చెప్పకన్నయ్యా, నేనేం చిన్నపిల్లాన్ని కాదు. నువ్వు రోజు రోజుకి సన్నబడిపోతున్నావు. రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపోవట్లేదు. నాన్నగారికి ఈ విషయం తెలీదా? ఒరే తమ్ముడు, నాన్నగారికి అస్సలు తెలియకూడదురా. ఆయన పరువు కోసం ప్రాణం ఇస్తారు. బ్యాంక్ నోటీసులు వస్తే ఆయన గుండె ఆగిపోతుంది. నాకు ఒక్క రోజు టైం ఇవ్వు, నేనంతా సెట్ చేస్తాను. నా మీదొట్టురా, నాన్నతో ఏం చెప్పొద్దు. నువ్వు నా కోసం, చెల్లి కోసం ఇంత కష్టపడుతుంటే నేనెలా చూడగలనన్నయ్యా? సరే, నాన్నగారికి నేను ఈ విషయం చెప్పను, కానీ ఈ ప్రాబ్లం మనం కలిసి సాల్వ్ చేద్దాం. ఏడవకండి, వాడు చేసింది తప్పే, కానీ మీ మీద ఉన్న ప్రేమ కొద్దీ దాచాడు. వాడిని ఏమనకండి, వాడు వస్తే మనం ఏదో ఒకటి చేసి అప్పు తీరుద్దాం. అప్పు తీర్చడం పెద్ద లెక్క కాదు సీత, కానీ వాడికి నేను పరాయివాడిని అయిపోయాను చూసావా? ఆ బాధే నా ప్రాణం తీస్తుంది. ఇంటి పెద్ద నేనున్నానని ధైర్యం లేకుండా పోయింది వాడికి. అన్నయ్య గారు అలా అనకండి, ఆయన దేవుళ్ళ లాంటి వారు. చాలు లక్ష్మి, వాడు రాని. ఈ రోజు వాడితో నాకు ఒక లెక్క తేలిపోవాలి. ఈ ఇంటి బాధ్యతలు వాడికి ఇచ్చి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మా, ఆకలేస్తుంది, భోజనం పెడతావా? ఏంటి నాన్నగారు అందరూ అలా సైలెంట్ గా ఉన్నారు? ఇంట్లో ఏమైనా జరిగిందా? భోజనం నేను పెడతానురా. ముందు ఈ బ్యాంక్ నోటీస్ కి అర్థం ఏంటో చెప్తావా, లేక ఉరితాడు నా మెడకి బిగించుకోమంటావా? గారు, అది ఆ కాగితం నేను. రాము, ఎందుకురా మమ్మల్ని ఇంత పరాయి వాళ్ళని చేశావు? తండ్రికి చెప్పుకోలేని కష్టం ఏమొచ్చిందిరా నీకు?
నన్ను క్షమించండి నాన్నగారు, నేను కావాలని చేయలేదు. నాన్నగారు, నన్ను అపార్థం చేసుకోకండి. మీరు ఈ పల్లెటూరులో పరువుతో బతుకుతున్నారు. మీ పరువుకి ఏ చిన్న మచ్చ వచ్చినా మీరు తట్టుకోలేరు నాన్నగారు. నా పరువు నా కొడుకు కంటే ఎక్కువేం కాదురా. ఎంత కష్టం వస్తే మాత్రం నన్ను ఇంత పరాయివాన్ని చేస్తావా? అది కాదమ్మా, పోయిన నెల మన చెల్లెలకి పట్నంలో కాలేజ్ ఫీజు కట్టకపోతే సీట్ పోతుందని చెప్పారు. దాని భవిష్యత్తు పాడవకూడదని డైరీ ఫామ్ వాయిదా డబ్బులు దానికి కట్టేశాను. ఎలాగోలా సర్దుబాటు చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదమ్మా. ఒరే పిచ్చోడా, ఆ విషయం ఒక్క మాట మాతో చెప్తే నా మెడలో ఉన్న నగలమ్మైనా ఫీజు కట్టేవాళ్ళం కదరా. నీ మీద ఎందుకు ఇంత భారం వేసుకున్నావు? అత్తయ్య, ఆయనకి మీరంటే ప్రాణం. మీరు నగలమ్ముకుంటే మామయ్య గారు బాధపడతారని ఆ రాత్రంతా అన్నం తినకుండా ఏడ్చారు అత్తయ్య. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే నా కూతురు చదువు కోసం నా పెద్ద కొడుకు అప్పుల పాలయ్యి ఊర్లో తలదించుకునే పరిస్థితికి వచ్చాడన్నమాట. ఇంటి పెద్దను నేనున్నానన్న పేరుకే గాని భారం అంతా నువ్వే మోస్తున్నావా రాము? నాన్న, అన్నయ్యనేమనకండి నాన్న, అన్నయ్య తప్పేం లేదు. రా, ఈ విషయం నీకు ముందే తెలుసా? ఉదయం అన్నయ్య సుబ్బారావు దగ్గర అప్పాడుతుంటే నేను చాటుగా విన్నాను నాన్నగారు. మీకు చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అని అన్నయ్య నా చేత ఒట్టేయించుకున్నాడు. ఇద్దరు కొడుకులు ఇద్దరు నా మీదున్న ప్రేమతో నాకు అబద్ధాలు చెప్పారు. నా ఆరోగ్యం పాడవుతుందని ఒకడు, నా పరువు పోతుందని ఇంకొకడు. అసలు నేను తండ్రినేనా? నా పిల్లల కష్టాన్ని నేను పంచుకోలేనప్పుడు నేను బ్రతికుండి ఏం లాభం రా? ఏమండి, ఏమిటండి ఆ మాటలు? పిల్లలు చేసింది తప్పే కావచ్చు, కానీ వాళ్ళు మన మీద ఉన్న ప్రేమతోనే కదండి ఇదంతా చేసింది. నన్ను క్షమించండి అత్తయ్య, ఆయన బాధపడుతుంటే నేను చూడలేకపోయాను. కానీ ఈ విషయం ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. నీ తప్పే ఉందమ్మా ఇందులో. భర్త కష్టాన్ని పంచుకున్నావు, మా ప్రశాంతత కోసం నీ మనసులో బాధని దాచుకున్నావు. నువ్వు నా కోడలివి కాదమ్మా, ఈ ఇంటి పెద్ద కూతురువి. నీ అత్తయ్య ఇప్పుడు ఎలా? ఒక పక్క బ్యాంకు వాళ్ళు, ఇంకో పక్క మామయ్య గారి కోపం. ఇవన్నీ తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అత్తయ్య. నువ్వేం భయపడకు లక్ష్మి, మీ మామయ్య గారి గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. ఆయనకి కోపం కొంచెం ఎక్కువే గాని కొడుకు బాధను చూడలేని గుండె ఆయనది. ఆయనే ఒక దారి చూపిస్తారు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నాన్నగారు, మీ చేతిలో ఉన్న ఆ పెట్టేంటి? దయచేసి నేను అనుకున్నది మాత్రం చెయ్యకండి. నువ్వు నా పరువు నిలబెట్టాలని నీ ప్రాణం పణంగా పెడుతున్నావు రాము. మరి నా పరువు నా కొడుకులే అయినప్పుడు ఆ పరువు కోసం ఈ తండ్రి ఏమైనా చేస్తాడుగా. నాన్నగారు, అందులో ఏముంది? తాతల నాటి భూమి పత్రాలు. ఈ రోజు సాయంత్రంలోగా వీటిని తాకట్టు పెట్టైనా సరే ఆ బ్యాంకు వాళ్ళ మొహాన్ని డబ్బు కొట్టి నా కొడుకు పరువు నేను నిలబెడతాను. వద్దు నాన్నగారు, వద్దు. ఆ భూమి మన ఇంటికి ప్రాణం. అది పోతే మనం రోడ్డు మీద పడతాం నాన్నగారు. దయచేసి నా మాట వినండి. నాన్నగారు, వద్దు నాన్నగారు. ఆ భూమి మన తాతల నాటిది. మీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు దాన్ని. నా తప్పుకి ఆ భూమిని బలి చేయకండి. నన్ను క్షమించండి నాన్నగారు. వదులు రాము, ఈ మట్టికి ప్రాణం లేదురా. కానీ నా బిడ్డల కళ్ళల్లో నీళ్లు చూస్తే ఈ తండ్రి ప్రాణం విలువిలలాడుతుంది. నా కొడుకు పరువు బజార్న పడుతుంటే ఈ కాగితాలు పట్టుకొని నేను బ్రతికి ఏం లాభం రా? ఏమండి, వాడు అంటున్నది నిజమే కదండి. ఆ పొలం పోతే మనకి ఇంకేం మిగులుతుంది? వేరే దారేం లేదా అండి మనకి? వేరే దారే లేదు సీత. ఇవాళ సాయంత్రంలోగా డబ్బులు కట్టకపోతే ఊరి నడిబొడ్డున ఉన్న మన డైరీ ఫామ్కి బ్యాంకు వాళ్ళు తాళం వేస్తారు. ఊరంతా మనల్ని చూసి నవ్వుతుంది. నా కొడుకు తలదించుకున్నాడో నేను చూడలేనంతే. అంతా నా వల్లే. ఈ ఇంటికి పెద్దరికం వహించే అర్హత నాకు లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది నాన్నగారు. ఎవరు ముయ్యిరా వెదవా? కష్టం వస్తే చచ్చిపోతావా? నేను బ్రతికుండగా ఈ ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడితే నా చేతుల్లోనే చేస్తావు. తప్పుకోరా అడ్డు. వదిన, అన్న అన్నగారు ఆస్తి పత్రాలు తీసుకొని బయలుదేరుతున్నారు. సుబ్బారావు దగ్గర కొదవ పెట్టడానికి వెళ్తున్నారు. ఎలాగైనా ఆపాలి వదిన. నేనెలా ఆపగలను సీను? ఆయన నిర్ణయం తీసుకుంటే ఎవరి మాట వినరని నీకు తెలుసుగా. మీ అన్నయ్య గుండెలు బాదుకొని ఏడుస్తున్నా వినడం లేదు. కానీ వదిన, ఆ పొలం పోతే మనకి ఆధారం ఏముంటుంది? చెల్లెలు చదువు కోసం అన్నయ్య చేసిన అప్పుకి నాన్నగారి పొలం పోవడం ఏంటోదిన? ఇది అన్యాయం కాదా? న్యాయ అన్యాయాలు ఆ దేవుడికే తెలియాలి సీను. కానీ మీ నాన్నగారికి తన ప్రాణం కంటే పిల్లల పరువే ముఖ్యం. ఆయన వెళ్ళిపోతే మన ఇల్లు రోడ్డున పడ్డట్టే. ఎవరు నా వెంట రావద్దు. ఈ సమస్యని నేనే తీరుస్తాను. వెళ్ళొద్దు నాన్నగారు, నా మాట వినండి.
నేను ఇంకెవరి కాళ్ళైనా పట్టుకొని ఆ డబ్బు తీసుకొస్తాను. ఈ పత్రాలు నా చేతిలో పెట్టండి నాన్నగారు. ఇవ్వు రాము, లేదంటే ఈ తండ్రి శవాన్ని చూస్తావు. నాన్నగారు అంత మాట అనకండి. ఏమయ్యా రాము, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఫోన్ చేస్తే తీయవెందుకు? బ్యాంకు కట్టాల్సిన వాయిదా కట్టకుండా ఊళ్ళో దర్జాగా తిరుగుతున్నావా? ఎవరు బాబు మీరు మా ఇంటి ముందు అలా అరుస్తున్నారు? ఓ నువ్వేనా పెద్దాయనా? నేను పట్నం బ్యాంక్ రికవరీ ఆఫీసర్ని. నీ కొడుకు తీసుకున్న అప్పుకి గడువు ముగిసిపోయింది. ఈ రోజు నుంచి ఆ డైరీ ఫాము మీది కాదు, బ్యాంకుది. సీజ్ చేయడానికి వచ్చాం. సాయంత్రం దాకా టైం ఉంది కదా సార్, ఇప్పుడే ఎందుకు వచ్చారు? దయచేసి మా నాన్నగారి ముందు. టైం అయిపోయింది రాము. రేయ్ వెళ్ళి ఆ షెడ్డుకి తాళం వేయండి రా.